జీవితంలో మనిషి ఎన్నో కోల్పోతాడు. ప్రేమ, డబ్బు, పదవి ఇలా ఎన్నో. కానీ ఏదో ఒకరోజు కోల్పోయినవన్నీ తిరిగొస్తాయన్న ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. మనిషి ఎప్పుడు ప్రేమ మత్తులో, డబ్బు మత్తులో, మందు మత్తులో, పదవి మత్తులో బ్రతుకుతూ ఉంటాడు. వాటి నుండి బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆకాశం, చెట్టు, ప్రకృతి ఇవన్నీ మనిషి మనసుకు ఆనందాన్నిచ్చే స్వేచ్ఛ. ఈ ప్రకృతిలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మనం మనిషిని చూసి చాలా నేర్చుకుంటాం. ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చదవాలి, ఎలా కష్టపడాలి, ఇలా చాలా నేర్చుకుంటాం. అలాగే నేచర్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. కొండను చూసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇలా కొండలా బలంగా నిలబడాలి. చెట్టును చూసి తుఫాను వచ్చినా, ఎంత బలంగా గాలి వీచినా తట్టుకొని బలంగా నిలబడుతుంది. మనం కూడా ఏ విషయానికైనా తట్టుకొని నిలబడాలి. నీటిని చూసి, నీటికి కులం, మతం, ప్రాంతం ఇవేవీ ఉండవు. ఎవరు వచ్చినా దాహాన్ని, వారి అవసరానికి సహాయపడుతుంది. మనం కూడా నీరులా ఇతరులకు సహాయపడాలి. ఇలా నేచర్లో కూడా మనకంటూ ఒక జీవితం ఉంటుంది. ఒకసారి అన్నిటినీ వదిలి నేచర్లోకి వచ్చి చూడండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ చుట్టూ చెట్లు, స్వచ్ఛమైన గాలి, అలా ప్రవహించే నీరు మధ్య నువ్వుంటే వాటిని మించిన తోడు ఏదీ లేదు. ఇంటి దగ్గర ఒక చెట్టును పెంచండి. మీతో పాటు 10 మందికి చెట్లు పెంచమని చెప్పండి. ప్రకృతిలో అమ్మ ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. అది నువ్వు ఫీల్ అవ్వాలంటే నేచర్తో గడపడానికి ప్రయత్నించు. స్వచ్ఛమైన గాలిని మించిన ఔషధం లేదు. స్వచ్ఛమైన నీరుని మించిన పానీయము లేదు. స్వచ్ఛమైన చెట్టుని మించిన స్నేహితుడు లేడు. కష్టానికి కన్నీళ్లతో, సంతోషానికి చిరునవ్వుతో నీకు నువ్వే తోడు. ఎదుటి వ్యక్తి ఇచ్చే ధైర్యం కంటే నీకు నువ్వు చెప్పుకునే ధైర్యం చాలా గొప్పది. వెళ్ళే చోటు విశాలంగా ఉంటే మనసు వికసిస్తుంది.